రైల్ పలారం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తానండి. బియ్యం పిండి, కొత్తిమీర, ఇది పల్లీల పౌడర్, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, పసుపు, మినప్పప్పు, నువ్వులు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పల్లీలు. అది ఇది బియ్యం పిండితో కలిపి చేసిందండి. వాటర్ బాయిల్ పెట్టుకొని ఇది బియ్యం పిండి దాంట్లో వేసేసి మనం ముద్దలా చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అది ఆవిరి మీద ఉడికించుకోవాలండి. నేను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. అంటే మనకి కొంచెం టైం తీసుకుంటుంది దీనికి బాల్స్ చేసుకోవడానికి, అందుకని ముందే కొంచెం ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం మనం. ఓకే, మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందామా? ఓకే అండి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, ప్యాన్ కొంచెం వేడవ్వాలి. ఓకే, సో ఎవరి దగ్గర నేర్చుకున్నారండి ఈ రెసిపీని మీరు? అంటే మా నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. మా చిన్నప్పుడు తిన్నాను ఎప్పుడో. ఇప్పుడు మీరు చేస్తున్నారు? ఎక్కువ వినాయక చవితి టైంలో చేస్తానండి. అంటే వినాయకుడికి కుడుముల్లా పెడతారు కదా, అలా నైవేద్యం కిందకి చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడన్నా ఇలాగే తినాలనిపిస్తే చేస్తాను ఈవినింగ్ టైంలో. అంటే ఇది స్నాక్ ఐటమ్ టైపా? స్నాక్ గా తినొచ్చు, మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. అంటే రొటీన్ గా ఇడ్లీ, దోశ, వడ అవి కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బోర్ కొట్టకుండా డిఫరెంట్ గా. ఓకే అండి, ప్యాన్ వేడైపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, సో స్టిచ్చింగ్ అంటే మీరు ఇంట్లో చేసుకుంటారా, ఎవరికైనా బయట వాళ్ళకి చేస్తూ ఉంటారు? బయట కుట్టడం తక్కువ అండి, ఇంట్లో అయితే చేస్తాను. మా పాపకు కానీ నాకు కానీ చేసుకుంటూ ఉంటాను. ముందు కుట్టేదాన్ని, కొంచెం ఇంకా ఇప్పుడు మానేశాను. ఆవాలండి. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది, కొంచెం ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి కొంచెం సిమ్ చేసేసుకుందాము. అంటే కైండ్ ఆఫ్ మనకి తాలింపుకి ఏమేమి కావాలో అవి వేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ అండి. మన క్వాంటిటీని బట్టి ఆనియన్స్ కానీ కారంకి మిర్చి కానీ వేసుకోవాలండి. ఓకే, కరివేపాకు టాస్ చేసుకుందాము. సో మంచిగా ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఇవే అంటే జనరల్ గా ఇప్పుడు ఇది మీ నాన్నమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నారు కదా? అవునండి. ఏమైనా పిండి వంటలు నేర్చుకున్నారా? అప్పుడు నేర్చుకున్నానండి, చేస్తాను ఇంట్లో. అంటే ఈ పేరే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అలా డిఫరెంట్ గా ఏమైనా మాకు తెలియనివి తెలంగాణ స్పెషల్ మీ నాన్నమ్మ గారి దగ్గర నేర్చుకున్నవి ఏమున్నాయి? చాలా ఉన్నాయండి. జంతికలని, చెక్కలని. అంటే మనకు చెక్కలని కొంతమంది అంటారు, గారెలని మేము అంటాము. చాలా ఉన్నాయి. ఇన్నని చెప్తామంట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే, పసుపు ఆప్షనల్ అండి, అంటే హెల్త్కి మంచిది, కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు మీ నాన్నమ్మ గారు చేసే వాటిలో మీరు బాగా ఇష్టపడేది ఏంటి? వంకాయ మసాలా అండి. వంకాయ మసాలా, చామగడ్డ పులుసు. ఏమన్నా తను చేతి వంట చాలా బాగుండేదండి. అంటే తను ఒక్కరే ఉండేవాళ్ళు, కొంచెమే వండుకునేవాళ్ళు, అందులోనే మేము తినేవాళ్ళం. ఆ కొంచెంలోనే నాకు పెట్టమనేవాళ్ళం. బాగా చేసేవాళ్ళు కదా. చాలా వాళ్ళు చేస్తే వచ్చే టేస్టే వేరు. చాలా అంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ కదా. మనలాగా ఇప్పుడు ఇన్ని మసాలాలు ఇవి కూడా ఏమి ఉండేవి వేసేవాళ్ళు కాదు. అప్పట్లో మిక్సీలు అవి లేవు కదా, రోట్లో రుబ్బుకోవడం, దంచుకోవడం అవే ఉంటాయి. పొళ్ళు కానీ ఏవైనా కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ఓకే, ఇప్పుడు వేసేసుకుందాము.
ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం, బియ్య పిండితో చేసి పెట్టుకున్నామండి. బియ్య పిండిని వేడి నీళ్ళలో ఉప్పేసి కొంచెం చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఆవిరి మీద ఉడకబెట్టేలాగా దాన్ని తీసుకొని మనం బాల్స్ లా చేసేసుకొని ఆవిరి పైన ఉడకబెట్టేసుకోవాలి. మన ఇడ్లీ పాత్రల్లో కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఇది పుట్నాలు, ఇది పల్లీల పొడి అండి. రెండు వేయించేసి పెట్టుకున్నాను. ఓకే, ఒక నిమిషం వేగిపోతే సరిపోతుందండి. ఫాస్ట్గా అయిపోతుంది, మనకి ఇష్టంగా కూడా తినొచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇంకేంటండి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఇంకేం లేదండి, ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను. ఎవరు మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? ఒక్కరని కాదండి, అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. జనరల్ గా ఉంటారు కదా, కొందరికి రాముడు అంటే ఇష్టం, కొందరికి నాకు హనుమాన్ అంటే ఇష్టం. హనుమాన్ అంటే ఇష్టం. ఓకే, ఎక్కువ నమ్ముతాను. సో ఎక్కువ పూజలు చేస్తుంటానండి. ఓకే అండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. డిష్ అవుట్ చేసేసుకోవడం. చాలా సింపుల్, ఈజీ, క్విక్, తొందరగా బాల్స్ చేసేసుకుని ఉన్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది. మీకు మార్నింగ్ చేసుకోవాలి ఈ రెసిపీ అని అనుకుంటే నైట్ చేసి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఓకే, పెట్టేసుకుంటే మనకు మార్నింగ్ ఈజీగా అవుతుంది, ఫ్రెష్ గా చేసేసుకోవచ్చు, తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ అవుట్ చేద్దామండి. ఓకే అండి, వేడివేడిగా రైల్ పలారం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. రైల్ పలారం టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. రైల్ పలహారం కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, పల్లీలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, బియ్యపిండి ఉండలు, పల్లీలు పుట్నాల పొడి, పచ్చిమిర్చి. రైల్ పలహారం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. తరువాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి ఉండలు, ఉప్పు, పుట్నాలు, పల్లీల పౌడర్ వేసి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రైల్ పలహారం రెడీ.